హాయ్ వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మేము ఈ లొకేషన్ ఎక్కడంటే మనకి మాచర్ల వెళ్ళే రూట్ అనమాట, మనకు సాగర్ వెళ్ళే రూటు. ఇప్పుడు మేము తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. లొకేషన్ బాగుందనేసి ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో తెద్దామని ఈ వీడియో తీస్తున్నా. నా కళ్ళతోటి మీకు ఈ లొకేషన్ అంతా చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇంతకుముందు అడవుల్లో చాలా కొండల్లో ఉండేది ఒక సింగిల్ రోడ్డు ఉండేది. ఇదిగో ఇది పాత రోడ్డు అనమాట. ఈ రోడ్డు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడైతే ఇది కొత్తగా వేసేసారు. ఇంతకుముందు చిన్న షార్ట్ కట్లో కూడా వీడియో పెట్టాను అనమాట, షార్ట్ వీడియోలో. చూడండి, ఇది పెద్దగా ఉంది రోడ్డు, చాలా బాగుంది. ఇంకా నైట్లలో పోయినా పగులు పోయినా కూడా భయం ఉండదు ఇప్పుడు. ఇంతకుముందు అయితే చాలా భయం ఉండేది. మేము ఎన్నోసార్లు ఒక 20 సార్లు తిరుగుంటాము ఆంధ్రాకి, మనకి హైదరాబాద్కి. చాలా బాగుంది కదా నిజంగా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆ కొండలు చూడండి, ఆ యొక్క కొండలు కానీ గుట్టలు చెట్టులు ఎంత చక్కగా దేవుడు నిర్మించాడు. నిజంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నిజంగా ఆయన చేసే అద్భుతాలు కంటికి కనపడు, చెవికి కనపడు, హృదయానికి అగోచరం కాని కార్యాలు చేసే దేవుడు మన యేసయ్య. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే. కేవలం మేము ఇక్కడ వచ్చి ఈ వీడియో తీస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృపనే ఫ్రెండ్స్. ఇదంతా కూడా నిజంగా మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు మేమైతే ఇలా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే, ఇంకా వేరే ఒకటైతే ఏమీ లేదు. ఆయన ప్రాణం మన కోసం పణంగా పెట్టాడు. మనం చేసిన పాపాల కోసం, పాప నిమిత్తం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఫ్రెండ్స్. మన కోసము ఆయన ప్రాణమే పణంగా పెట్టాడు. ఎవరు చేస్తారు చెప్పండి? అమ్మ చేస్తుందా, నాన్న చేస్తారా, అన్నదమ్ములు చేస్తారా, పిల్లలు చేస్తారా? ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కానీ మనల్ని ఎక్కువగా ప్రేమించేది మన యేసయ్య మాత్రమే. ఈ లోకానుసారంగా ప్రేమించేది తల్లిదండ్రులు, పిల్లలు, భర్త. అవునా కాదా ఫ్రెండ్స్? నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ లొకేషన్లో నిలబడి ఈ వీడియో తీస్తున్నామంటే. నాకు మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేము హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఈ బండిలో వచ్చేసాం. మా ఆయన ఇట్లా ఎప్పుడన్నా మా ఆంధ్రాకి పోవాలంటే మేము ఈ బండి మీద పోతాం అనమాట, బైక్ మీద. ఇంకా బస్కి అయితే తక్కువ ఆంధ్రాకి వెళ్ళడం అనేది. ఇంకా పిల్లలు అలా వస్తే మేమందరమే బస్సులో వెళ్ళిపోతాం. పిల్లలకి వస్తే మేము ఇద్దరం కానీ వస్తే ఎక్కువ మేము బండి మీద పోతాం, బండి మీద వస్తాం అనమాట. మనకి అక్కడక్కడ మన ఊర్లు కాడ ఏదన్నా బండ్ల మీద తిరగాలన్నా చేయాలన్నా కూడా ఇంకా ఆటోలలో అయితే చాలా ఖర్చు అవుతుంది. అందుకని మేము ఈ యొక్క బండి మీదే తీసుకెళ్తాం అనమాట ఎక్కువ. చూడండి, ఈరోజు అంతా చల్లగా ఉంది. నిన్న కూడా మబ్బు పట్టేసింది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.